हरि ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धेनामवित्र्यवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम वृषशैलाधिप एव दैवतन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट हरिदैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमन्धरन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्वाग्रे शौर्यलक्ष्मीः निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयितु विजयतां सर्वदां राज्यलक्ष्मीः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमन्नृसिंहविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय तृष्णादिवृश्चिकजलाग्निभुजङ्गरोगक्लेशव्ययाय हरये गुरवे नमस्ते। सत्यज्ञानसुखस्वरूपमलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषा सहस्रोज्ज्वलं त्र्यक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं छत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मी नृसिंहं भजे। శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులకు భక్తులకు అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆశీర్వచనలతో ప్రేక్షకులు భక్తులు ఆత్మీయులంతా కూడా పంచాంగ శ్రవణం చేసి సమస్త బాధలను తొలగిపోయి ఆనందానుభూతులతో ఈ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ పంచాంగ పఠనం ప్రారంభం చేస్తున్నాం. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ సుభద్రాంబా సహిత యజ్ఞేశానందనాథ గురు పాదకాం పూజయామి నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం తిథేశ్చ శ్రియమాప్నోతి వారారాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిః స్యాత్ పంచాంగ ఫలముత్తమం ఏతేషాం శ్రవణాన్ నిత్యం గంగా స్నాన ఫలం భవేత్. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి.
ఉగాది మొదటి రోజు నుంచి ఈ సంవత్సరం చివరి రోజు వరకు అన్ని శుభ ఫలితాలు కలగాలని ఈ పంచాంగ శ్రవణాన్ని ఉగాది నాడు చేస్తారు. అలాగే ఈ పంచాంగ శ్రవణాన్ని కేవలం ఉగాది నాడే కాకుండా ప్రతినిత్యం పంచాంగంలో ఉండేటువంటి శుభ ఫలితాలను పంచాంగ శ్రవణం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. ఎలాంటి శత్రు బాధలున్నా తొలగిపోతాయి, దుస్వప్న దోషాలు తొలగిపోతాయి. గంగా స్నానం చేస్తే ఎంత విశేష పుణ్యం కలుగుతుందో అటువంటి పుణ్యం ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వలన కలుగుతుంది. గోదాన తుల్యం రుణం, అన్ని దానాలలో గోదానం చేయడం వలన వైతరణి నదిని దాటగలిగేటువంటి మహాశక్తి కలుగుతుంది. అటువంటి గోదానం చేసేటువంటి సమానమైనటువంటి ఫలం ఈ పంచాంగ శ్రవణంతో కలుగుతుంది. ఆయుర్వృద్ధిదం, ఆయుష్ పెరుగుతుంది. ఉత్తమమైనటువంటిది, సత్సంతానాన్ని కలిగింపజేసేటువంటిది. నానాకర్మ సుసాధనం, కొన్ని కార్యాలు మనకు అతి కష్టంగా అతి దుర్లభంగా ఇబ్బందికరంగా ఉంటాయి. అటువంటి కార్యాలు కూడా సుసాధనం అవుతాయి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని చేయడం వలన. మరియు ఈ పంచాంగం అనగా ఏమిటి? పంచాంగములు తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అని ఈ 5 మిళితములతోటి పంచాంగం ఏర్పడింది. ఈ పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలంతా కూడా సూర్య చంద్రుల కుజ పంచాది గ్రహాల నవగ్రహాల యొక్క సంచారంతో ఈ యొక్క పంచాంగం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు ఉద్భవించాయి. ఈ యొక్క కాలస్వరూపం, పంచాంగం అంటే కాలస్వరూపం. అసావాదిత్యో బ్రహ్మ, ఈ యొక్క విశ్వాన్నంతా కూడా పరిపాలించేటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడు సూర్యుడి రూపంలో మనకు ప్రత్యక్షంగా, అసౌ ఆదిత్య బ్రహ్మ, సూర్యుడి రూపంలో ప్రత్యక్షంగా కనపడుతున్నాడు. ఆ సూర్యుడి ప్రభావం చేత కాలగమనము మనకు తెలుస్తుంది. ఆ కాలగమనాన్ని మన పెద్దలు, ఋషులు అంతా కూడా ఒక ప్రాతిపదికగా ఏర్పాటు చేశారు. 6 ఋతువులు, 2 అయనములు, తర్వాత 12 నెలలు, ఒక నెలకు 30 రోజులు, ఒక రోజుకు 24 గంటలు, ఈ విధంగా కాలాన్ని క్రోడీకరించినారు. ఆ కాలంలో సూర్యుడి యొక్క, చంద్రుడి యొక్క గమన ప్రభావం చేత పండుగలు, కుజాది పంచగ్రహాల చేత గ్రహణాలు, మూఢాలు, తర్వాత జాతకాదులు నిర్ణయం చేస్తున్నారు. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వలన తిథి వలన శ్రేయస్సు ఫలిస్తుంది. మరియు ఆయుష్యవర్ధనం, వార ప్రభావం చేత ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వలన పాపం నశిస్తుంది. యోగాత్ రోగ నివారణం, యోగం వలన ఎలాంటి అనారోగ్యాలున్నా తొలగిపోతాయి. కరణాత్ కార్యసిద్ధి, కరణం వలన కార్యం, సకల కార్యాలు సిద్ధిస్తాయి. పంచాంగ ఫలముత్తం, ఇవన్నీ కూడా శ్రవణం నిత్యం. ఏతేషాం శ్రవణాన్ నిత్యం గంగా స్నాన ఫలం భవేత్. ప్రతిరోజు శ్రవణం చేయడం వలన గంగా స్నాన ఫలం కలుగుతుంది. మనము ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ జరుపుకుంటున్నాము. ఉగాది అనగా ఏమిటి అంటే, యుగము ఆది అయినటువంటి రోజు, అంటే యుగము ప్రారంభించినటువంటి రోజు యుగాది. సృష్టి ప్రారంభం, సృష్టి ప్రారంభము. మరియు ఈ యుగము కృత, త్రేత, ద్వాపర, కలియుగములని 4 యుగములు ఉద్భవించాయి. అందులో మనమున్నటువంటి యుగము కలియుగం. ఇది 5000 సంవత్సరములు దాటింది. 5120 చిల్లర సంవత్సరములు దాటింది ఈ యొక్క కలియుగం. ఈ కలియుగం ప్రారంభమైనటువంటి రోజును యుగము ఆది కాబట్టి దానిని యుగాదిగా పరిగణింపబడింది. అదే ఉగాదిగా అయ్యింది. ఉగా ఆది అంటే కూడా, ఉగా అంటే నక్షత్ర గమనాన్ని తెలిపేది, నక్షత్ర గమనాన్ని తెలిపేది కాబట్టి ఉగాది అని పేరు వచ్చింది. అది ఉగాదిగా మనము పండుగ చేసుకుంటున్నాం. ఈ ఉగాది నాడు సంవత్సరం మొత్తాన్ని ఒక ఏకీకృతం చేశారు. 6 ఋతువులుగా, 2 అయనములుగా, 12 నెలలుగా చేశారు. అయితే కరెక్ట్గా మనకు ఈ వసంత ఋతువు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. వసంత ఋతువు చైత్రమాసము,
తర్వాత ప్రతి 10 ఆదివారము ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ రోజు వరకు అంటే మన యొక్క సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే కాలాన్ని పరిగణలోకి తీసుకొని సమస్త భూమండలం అంతా కూడా సస్యశ్యామలతో ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తి కలగాలని, పంటలు సకాలంలో పండాలని, వర్షాలు యొక్క ఎప్పుడు ఎలా పడతాయి వాటిని అనుసరిస్తూ పంటలు ఏ విధమైనటువంటి పంటలు వేస్తూ అభివృద్ధి జరగాలని, విశేషమైనటువంటి దేశ విదేశ ప్రఖ్యాతి కలగాలని సరి అయినటువంటి కాలాన్ని ఏ విధంగా నిర్ణయించారంటే కరెక్ట్గా ఈ యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం చివరి రోజు వరకు శశిర ఋతువు అంటే సమస్త వృక్షాల్లో ఆకులన్నీ కూడా నేలరాలుతూ ఉంటాయి. వసంత ఋతువు ప్రారంభమై ప్రతి చెట్టు పుటంతా కూడా చిగురిస్తుంది, అంటే కొత్తదనం ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఈ యొక్క ఉగాదినే కొత్త సంవత్సరంగా పరిగణలోకి చేసుకొని న్యూ ఇయర్గా పండుగలు చేసుకోవాలనేటువంటిది ఇప్పటి నుంచే. ఇది కేవలం భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ప్రాతిపదికన నడుస్తున్నటువంటి కేవలం భారతదేశంలో జరిగేది. అంటే సమస్త సృష్టిని తెలుసుకున్నటువంటి ఋషులు గొప్పవాళ్ళంతా మన దేశంలో ఉండి మనకు సరైనటువంటి గ్రంథాధారం చేసి మనల్ని నడిపిస్తున్నారు. మనము పుట్టినప్పటి నుంచి మనం పోయిన తర్వాత కూడా భగవంతుని చేరేటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి దేశం ఏదంటే కేవలం భారతదేశం మాత్రమే. ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ ఉగాది రోజున మనం చేయవలసినటువంటి కొన్ని కార్యాలు శాస్త్రం నిర్దేశించబడినది. మనము ఉగాది రోజు ఉదయాన్నే లేచి తైలాభ్యంగనం చేసుకొని నువ్వుల నూనెతో చమురు పెట్టుకొని స్నానం చేసి నవవస్త్రాభరణం ధారణం అంటే నూతన వస్త్రాలను నూతన ఆభరణాలను ధరించడం. మూడవ కార్యక్రమం ఏమిటంటే బ్రహ్మదేవుడికి పూజ చేసేటువంటి రోజు ఉగాది నాడే చేస్తారు. ఒక్కరోజు మాత్రమే చేస్తారు ఆ బ్రహ్మదేవుణ్ణి. ఎందుకంటే సృష్టిని క్రమాన్ని ప్రారంభించింది బ్రహ్మదేవుడే కాబట్టి ఆ నారాయణమూర్తి బ్రహ్మదేవుని చేత ఈ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు కాబట్టి ఆ బ్రహ్మదేవుడికి నమస్కరిస్తూ ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయ చ మహాత్మనే నమస్తేస్తు నిమేషాయ త్రుటయే చ మహాత్మనే నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే అనే శ్లోకంతో ఆ బ్రహ్మదేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆ తర్వాత మనం ఉగాది రోజున ఉగాది పచ్చడిని సేవిస్తాం. ఉగాది పచ్చడి ఈ ఉగాది రోజులో చాలా విశేషమైనటువంటిది. ప్రతి మానవుడికి కష్ట సుఖాలు అనేటువంటి సహజం. ఎందుకొరకు అంటే భగవంతుడు నిర్దేశించినటువంటి పద్ధతిలో పగలు రాత్రి సుఖము దుఃఖము కష్టము సుఖము ఈ విధంగా 2 విధాలుగా ఉంటుంది. ఒకటే పద్ధతిలో కష్టాన్ని ఇచ్చినా కానీ ఒకటే పద్ధతిలో సుఖాన్ని ఇచ్చినా కానీ ఆ జీవితానికి విశేష అనుభూతి ఉండదు. కాబట్టి ఈ విధంగా భగవన్ నిర్ణయం ప్రకారం ఈ కష్ట సుఖాలు మిళితమైనటువంటి జీవితమే మానవ జీవితం. ఈ ఉగాది పచ్చడిని 6 రుచులతో సమ్మేళించడం జరుగుతుంది. ఇందులో తీపి చేదు పులుపు ఉప్పు కారము కలిసి ఉంటాయి. జీవితంలో కష్ట సుఖాల కలయికనే ఉగాది పచ్చడి అని అంటాం. ఇందులో షడ్రుచులతో కలిసినటువంటి మానవుడిలో అన్ని రకాలైనటువంటి ఈ యొక్క దేహంలో ఉండేటువంటి గుణాలు తత్వాలు అన్నీ కూడా నూతనంగా ఈ ఉగాది నుంచి కొత్త జీవితం ప్రారంభిస్తారు. కాబట్టి ఆ సంవత్సరం అంతా కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలి. కాబట్టి అన్ని రకాలైనటువంటి రుచులు సమానంగా చేసి ఉగాది పచ్చడిని సేవిస్తారు. దాని ప్రభావం చేత ఆరోగ్యము ఆయుష్ మేధా సంపత్తి కలుగుతుంది. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అనగా వేప పువ్వులు కలిపినటువంటి ఉగాది పచ్చడిని తినడం ద్వారా దీర్ఘాయువు వజ్రం లాంటి శరీరం సంపదలు కలిగి అరిష్టాలు తొలగిపోతాయి అని అర్థం. ఈరోజు మనం మరొక చేయవలసినటువంటి కార్యం ఏమిటంటే
పంచాంగ పూజ, పంచాంగ పఠనము, పంచాంగ శ్రవణము, ఈ పంచాంగ 5 భాగములతో కూడినటువంటి పంచాంగమును పఠనం వలన, వినడం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఎలా మనము జీవిత గమనాన్ని నడిపించుకోవాలనేటువంటి విశేషమైనటువంటి ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారంగా ఒక ఇల్లు నిర్మాణం చేద్దామనుకున్నా, ఒక పిల్లవాడికి చదువు గురించి పంపిద్దామనుకున్నా కానీ ఒక ప్రణాళిక ఎలా వేసుకుంటామో అలాగే ప్రతి సంవత్సరం ఉగాది నుంచి చివరి రోజు వరకు కూడా ఒక ప్రణాళికతో మనకు ముందుగా కాలం యొక్క విషమ పరిస్థితులు, అనుకూల పరిస్థితులను సూచించేటువంటిది పంచాంగం. అటువంటి ఈ ముందుగా సూచించేటువంటి పంచాంగ ఆధారంగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రణాళిక వేసుకొని చక్కగా ఇబ్బందులు ఉంటే దైవసేవ పెంచుకోవడం, అనుకూలాలు ఉంటే ఆర్థికాభివృద్ధితో పాటుగా అనేక రంగాల్లో అభివృద్ధిని పెంచుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రక్రియకు దోహదపడేటువంటిదే ఈ యొక్క విశేషమైన ఋషులు సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి పంచాంగం. ఈ పంచాంగం యొక్క విశేషాలతో సమస్త దేశమంతా కూడా ఏమేమి చేయాలి, రాజుల దగ్గర నుంచి మొదలుకొని సేవకుల వరకు, రాజుల దగ్గర నుంచి మొదలుకొని సేవకుల వరకు కూడా ఎవరు ఏ విధంగా ఉండాలి అనేటువంటి జీవితాన్ని నిర్దేశింపగల శక్తి, సమర్థత ఉన్నది ఈ పంచాంగ శ్రవణానికి. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ప్రభవాది షష్ఠి సంవత్సరాలు. అంటే ప్రభవ నామ సంవత్సరం, విభవ నామ సంవత్సరం అని చెప్పేసి 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాల పేర్లు. ఇవి 2 సార్లు తిరిగితే అంటే 120 సంవత్సరాల పాటు మానవుని యొక్క జీవితకాలం, అంటే మనిషి యొక్క జీవితకాలం 120 సంవత్సరాల ప్రమాణం. అయితే ప్రస్తుత కాలంలో అన్ని సంవత్సరాలు బ్రతకడం లేదు, కానీ సరైనటువంటి ధర్మాచరణ చేస్తే, సరిగ్గా ఈ పంచాంగం యొక్క ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి జీవనం కనుక చేస్తే ఖచ్చితంగా మానవుడు 120 సంవత్సరాలు బ్రతుకుతాడు, ఆయురారోగ్య ఐశ్వర్యములతోటి చక్కగా. అయితే ఈ ప్రభవ నుండి మొదలుకొని 60 సంవత్సరాల వరకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. అట్లా ఆ సంవత్సరం యొక్క ప్రభావం చేత, తర్వాత ఆ సంవత్సరంలో ఉన్నటువంటి రాజు, మంత్రి, సేనాధిపతులు, అర్ఘాధిపతుల యొక్క ప్రభావం చేత ఆ సంవత్సరం అంతా ఎలా జరుగుతుంది, ఏ రకమైనటువంటి వర్షాలు పడతాయి, ఏ రకమైనటువంటి పంటలు పండుతాయి, ఏ రకమైనటువంటి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది ఆ యొక్క రాజును అనుసరించి, ఆ సంవత్సర నామాన్ని అనుసరించి జరుగుతుంది. ఇప్పుడు శ్రీ విశ్వావసునామ సంవత్సరం శశ్వద్విశ్వావసాబ్దే మధ్యసస్యార్ఘవృష్టయః ప్రచురాచోర రోగాశ్చ నృపాలోభ సమన్వితాః విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసుః. విశ్వమంతా కూడా సమస్తం ప్రకాశింపచేసేటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. అంటే ఒక రకంగా సూర్యుడు ప్రపంచాన్నంతా ఎట్లయితే ప్రకాశింపచేస్తున్నాడో అలాగే ఈ విశ్వావసు నామ సంవత్సరం ఈ ప్రపంచాన్నంతా కూడా ఈ సంవత్సరం ప్రకాశింపచేసేటువంటి శక్తి కలిగి ఉన్నది. విశ్వేషాం వసు యస్మాత్, ఈ ప్రపంచానికి మొత్తం సంపదలను కలిగించేవాడు భగవంతుడు. అంటే ఈ సంవత్సరం అంతా భగవంతుని అనుగ్రహం వలన సంపదలు, ధనధాన్య అభివృద్ధి జరుగుతుందని అర్థం. విశ్వం వాసయతి, విశ్వాన్నంతటికీ ఉనికి ఉన్నటువంటి భగవంతుడు అంతా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆ విశ్వమంతా వ్యాపించున్నటువంటి పరమాత్మ ఈ విశ్వానికి నేను ఉన్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, భగవద్ అనుగ్రహం వలన సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి, అనుకూలాలు కలుగుతాయని. అంటే క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం చేత, అంటే సంవత్సర నామం తోటి ఎలా అయితే క్రోధినామ సంవత్సరం దాని ప్రభావం చేత అనేకమైనటువంటి క్రోధానికి గురి కావటము, తర్వాత తెలియకుండా కానీ చిన్న విషయంలోనే ఘర్షణలు జరగటము, ఈ విధంగా జరుగుతూ ఉండేది. కానీ ఈ సంవత్సరం
విశ్వావసు నామ సంవత్సర ప్రభావం చేత చక్కటి సుఖశాంతులు కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో సూర్యుడు రాజుగా, చంద్రుడు మంత్రిగా, రాజవాహనం ఏనుగుగా, సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి సూర్యుడిగా, పూర్వ సస్యాధిపతి గురువుగా, అపర సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి కుజుడు, పురోహితుడు గురువు, పశుపాలకుడు యముడు, స్థానరక్షకుడు యముడుగా, ఇంకా ఉపనాయకుడు కూడా నిర్ణయించబడినారు. మరియు ఈ సంవత్సరం వాస్తుకర్తరి 4 మే 2025 ఆదివారం నుండి 28/5/2025 బుధవారం వరకు, మరియు 11/5/2025 నుండి అగ్నికర్తరి ప్రారంభమవును. మరియు పుష్కరాలు 15 మే 2025 వైశాఖ బహుళ తృతీయ శ్రీ సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. 12 రోజుల పాటు మే నెలలో వైశాఖ బహుళ తృతీయ నుండి. మరియు ఈ సంవత్సరం మౌఢ్యములు 10 జూన్ 2025 జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నుండి 9 జూలై 2025 ఆషాఢ శుద్ధ చతుర్దశి వరకు గురుమౌఢ్య దోషం, అనగా చైత్ర వైశాఖ మాసములలో వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. జ్యేష్ఠ మాసంలో శుద్ధ చతుర్దశి వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి, తదుపరి మూఢాలు ఉన్నాయి. కాబట్టి శుభ కార్యక్రమాలు కొనసాగవు, చేసుకోవడానికి అవకాశం లేదు. మరియు 27/11/2025 మార్గశిర శుద్ధ సప్తమి నుండి, అంటే గురువారం నుండి 17 ఫిబ్రవరి 2026 మాఘ బహుళ అమావాస్య వరకు శుక్రమౌఢ్యమే ఉంటుంది. అంటే మళ్ళీ మార్గశిర మాసంలో కార్తీక మాసం వరకు ముహూర్తాలు ఉన్నాయి. మార్గశిర మాసంలో శుద్ధ సప్తమి నుంచి మూఢం ప్రారంభమవుతుంది. మాఘమాసం మొత్తం అంతా కూడా మూఢాలు ఈసారి ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో మళ్ళీ ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం చంద్రగ్రహణం 2 సార్లు వస్తుంది. ఒకటి భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున రాత్రి 9:49 నుండి మధ్యరాత్రి 1:28 వరకు రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ రోజున 12 గంటల లోపు నిత్య భోజనాధికాలు ముగించుకోవలేము. మరియు మార్చి 3, 2026 ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున మంగళవారం రోజున ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది. కాబట్టి ఆ రోజున 9 గంటల లోపు నిత్య భోజనాధికములు ముగించుకోలేము. మరియు సూర్యగ్రహణములు భారతదేశం నందు కనిపించడం లేదు కాబట్టి సూర్యగ్రహణములు పాటించవలసినటువంటి అవసరం లేదు. ఇక ఈ సంవత్సరము మన దేశంలో, మన రాష్ట్రంలో జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు, ఆ యొక్క రాజుగారు మొదలు మిగతా అధికారాలు స్వీకరించినటువంటి గ్రహాలు, నవగ్రహాల యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని, సూర్యుడు రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, గ్రామపాలకుడు, దైవజ్ఞుడు కూడా సూర్యుడే అవుతున్నందున సమస్త గ్రహనాయక సూర్య. సూర్యుడు నవగ్రహాలన్నింటిలోని నాయకుడు, ప్రధానమైనటువంటి వాడు. విశ్వాన్నంతా కూడా వెలుగును ప్రసాదించేవాడు, తేజోవంతం చేసేవాడు, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి వాడు. అటువంటి సూర్యుడే ఈరోజు రాజు అవుతున్నాడు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా రాజు అవుతున్నాడు. అంటే పరిపాలనా దక్షత కలిగినటువంటి వాళ్ళు ఉన్నత స్థానంలో, పరిపాలనా స్థానంలో కూర్చుంటే ఆ దేశమంతా కూడా సుపరిపాలన జరుగుతుంది. కాబట్టి సూర్యుడి ప్రభావం చేత పరిపాలనా దక్షత పెరుగుతుంది. పాలకులలో పరిపాలనా దక్షత పెరుగుతుంది. పాలకులు అన్ని ప్రాంతములను అభివృద్ధి పరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. రక్షణ శాఖను
పటిష్టముగా చేసేటువంటి అవకాశం ఉన్నది. మరియు ఖండవృష్టి వలన జలాశయాలన్నీ కూడా సమృద్ధిగా నిండుతాయి. మరియు ఎర్రని భూములు, ఎర్రని ధాన్యములు బాగా పండేటువంటి అవకాశం ఉంది. సూర్యుడు రాజైన కారణం చేత పరస్పరం రాజుల మధ్య భేదాభిప్రాయాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకొరకు అంటే సరైనటువంటి పరిపాలన అందించటానికి అసమర్థంగా పరిపాలించేటువంటి రాజులకు, సమర్థవంతంగా పరిపాలించే పాలకుల మధ్య సద్ఘర్షణ జరిగి అభివృద్ధి కొరకై ఈ యొక్క భేదాభిప్రాయాలు కలగవచ్చు. మరియు చోర అగ్ని భయములు అక్కడక్కడ జరుగుతాయి. దైవజ్ఞుడు కూడా సూర్యుడే కావడం చేత సనాతన ధర్మం అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. విశేషంగా దేవాలయాలు అభివృద్ధి జరుగుతాయి, యాత్రా క్షేత్రాలు అభివృద్ధి జరుగుతాయి. మరియు యజ్ఞ యాగాది క్రతువులు బాగా పెరుగుతాయి. వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, విప్రులు అంతా కూడా యజ్ఞ యాగాది క్రతువులు బాగా చేస్తారు. పాలకులు, ప్రజలు కలిసి ఈ వేద యజ్ఞాలలో, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంటారు, సంతృప్తిని పొందుతారు. మరియు బంగారము, వెండి, రాగి మొదలగు లోహ వస్తువుల ధరలు పెరుగును. ఎర్రని ధాన్యములు, గోధుమలు, మిర్చి, వేరుశనగ వగైరా ధాన్యాదులంతా కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దేశఖ్యాతి పెరుగును. ఇతర దేశాలు మన దేశంపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉన్నది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర బహుళ ప్రతిపద ఆదివారం రోజున 13 ఏప్రిల్ 2025 రోజున తెల్లవారుజాము 5:31 సూర్యుడు మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. స్వాతి నక్షత్రంలో మీన లగ్నమునందు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తిరునక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో మీన లగ్నం అవుతున్నందున దేశమంతా కూడా సుభిక్ష, క్షేమ, ఆయురారోగ్యములు మరియు పాడి పంటలు సమృద్ధిగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. సస్యానుకూల వర్షం, సకాల వర్షములు పడేటువంటి అవకాశం ఉన్నది. మరియు మంత్రి చంద్రుడు అవుట వలన చల్లనివాడు, ఔషధ గుణములు కలిగినటువంటి వాడు, మంచి సలహా సూచనలతో రాజులకు అభివృద్ధి పరిచేటువంటి సలహా సూచనలు ఇస్తూ దేశాన్ని అభివృద్ధి పరిచే మార్గంలో ఈ చంద్రుడు తోడవుతాడు. సువృష్టి, పంటలు బాగా పండుతాయి. వాణిజ్య రంగం అభివృద్ధి చెందుతుంది. విప్రులు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించదరు. వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. రసవస్తువులు అంటే పెట్రోల్, డీజిల్, మంచు నూనె ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. మరియు కుజుడు అపరసస్యాధిపతి, వృక్షాధిపతి అవుతున్న కారణం చేత ఎర్రని ధాన్యములు, బెల్లము, పంచదార మొదలగు పంటల అభివృద్ధి, ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ధనపరమైనటువంటి కుంభకోణములు అక్కడక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది కుజ ప్రభావం చేత. మరియు కుజుడి యొక్క ప్రభావం చేత అగ్ని భయములు తెలియకుండగానే విద్యుత్ ప్రభావం చేత కానీ లేకుంటే తెలియకుండా అగ్ని ప్రమాదములు జరిగేటువంటి అవకాశం ఉన్నది. కుజుడి ప్రభావం చేత రక్షణ శాఖ బాగా పుంజుకొని శక్తివంతంగా అయ్యేటువంటి అవకాశం దేశ రక్షణ కొరకై. మరియు భూముల ధారలు అంటే రియల్ ఎస్టేట్ రంగం కుజుడి ప్రభావం చేత అపరసస్యాధిపతి, వృక్షాధిపతి కారణం చేత కొద్దిగా రియల్ ఎస్టేట్లో మార్పులు వచ్చి అనుకూలాలు, భూముల ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. మరియు బుధుడు నీరసాధిపతి, పరీక్షకుడు, గ్రామాధిపతి, ఛత్రాధిపతి, జంగమాధిపతి అవుతున్నంత కారణం చేత బుధుడి ప్రభావం చేత సముద్ర వస్తువుల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. శంఖములు, సుగంధ ద్రవ్యములు, చిత్రవస్త్రములు, చందనములు మరియు గణిత, జ్యోతిష్య విద్యలు అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. దైవభక్తి, ప్రజలలో దైవభక్తి పెరిగేటువంటి అవకాశం. కవులకు, పండితులకు, కళాకారులకు విశేషమైనటువంటి ఆదరణ
తర్వాత సత్కారాలు మరియు రాజుల చేత సన్మానాలు జరిగేటువంటి, అంటే సరైనటువంటి పండితులను గుర్తించి తగు రీతిన సన్మాన కార్యక్రమాలు నిర్వహించబడును. కవితారంగం అంతా కూడా అభివృద్ధి జరుగును, కళారంగం అంతా అభివృద్ధి జరుగును. గురువు పూర్వసస్యాధిపతి, పురోహితుడు, కోశాధిపతి, దేవాధిపతి, వ్యవహారాధిపతి, వర్షాధిపతి అయినటువంటి గురువు ప్రభావం చేత చిన్న చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది. అగరు, చందనం, పచ్చని ధాన్యాలు బాగా ఫలించేటువంటి అవకాశం. బ్యాంకింగ్ రంగం మంచి పటిష్ట స్థితిలోకి, అభివృద్ధి దశలోకి వెళ్ళేటువంటి అవకాశం. గృహ నిర్మాణం రంగం అభివృద్ధి జరిగేటువంటి విషయంలో బ్యాంకింగ్ రంగం చాలా తోడ్పాటు, అనుకూలాలు జరిగేటువంటి అవకాశం ఉంది. విద్యా విషయములందు ప్రభుత్వ ప్రోత్సాహాలు చాలా బాగుంటాయి. స్త్రీలు అన్ని రంగాలలో, అన్ని విషయాలలో అభివృద్ధిని కనపరచెదరు. శుక్రుడు గణకః సర్పాధిపః ప్రభావం చేత, శుక్రుడి ప్రభావం చేత పసుపు ఉత్పత్తి బాగా జరుగుతుంది. వ్యాపార రంగం గణనీయంగా అభివృద్ధి జరుగుతుంది. అన్ని రంగాలు, అన్ని రాజకీయ, విద్యా, వైద్య విషయాలలో స్త్రీల పాత్ర అధికమవుతుంది ఈ సంవత్సరం. క్రీడారంగం అభివృద్ధి జరుగుతుంది. సినీ రంగం కూడా బాగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఖ్యాతిని పొందేటువంటి అవకాశం క్రీడారంగంలో. శని వస్త్రాధిపతి, రసాధిపతి అయిన ప్రభావం చేత నల్లని భూములు, నువ్వులు, మినుములు మొదలగు ధాన్యాలు, నల్లని భూములు బాగా ఫలించేటువంటి అవకాశం ఉంది. మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. రాహు కూడా సంచరిస్తున్న ప్రభావం చేత న్యాయస్థాన ఉద్యోగులకు, వైద్యులకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హోటల్ యాజమాన్యం వారికి కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. పర్వత ప్రాంత వాసులకు శని రాహు యుతి ప్రభావం చేత అననుకూల స్థితి కలుగుతుంది. మరియు శని రాహుయుతి ప్రభావం వలన ఆటవికులకు, గిరిజన ప్రాంతం వారికి, కూలీ పని చేసేటువంటి వర్గం వారికి, సంకర జాతుల వారికి, కార్మిక శ్రేణులకు చాలా అభివృద్ధి ఉంటుంది. వారికి నిరంతర పని దొరుకుతుంది. మరియు అభివృద్ధి ప్రభావం చేత విశేషమైనటువంటి ధన కనక వస్తువాహనాలు వారికి దొరుకుతాయి. మరియు ప్రముఖ రాజకీయ నాయకులకు శని రాహు యుతి ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రజాందోళనలు మరియు ప్రపంచవ్యాప్తంగా శని రాహు యుతి ప్రభావం చేత ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉంది. వివిధ దేశాల మధ్య శత్రుభావం ఏర్పడేటువంటి అవకాశం, స్నేహం లోపించడం, తుఫానులు మరియు భూకంపాది ఉపద్రవములు కూడా సంభవించవచ్చు. రైలు, విమాన, నౌక ప్రమాదములు అధికముగా కావచ్చు. ప్రపంచం మొత్తంలో అన్ని రంగాల్లో భారతదేశ పాత్ర విశేషంగా ఉండబోతుంది. కుజకేతు యుతి ప్రభావం చేత ఈశాన్య రాష్ట్రాలకు అరిష్టం ఏర్పడే అవకాశం ఉంది. ప్రాకృతిక ఉపద్రవములు సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రంగాలలో విశ్వాసంతో అందరూ కూడా అభివృద్ధి జరగడానికి చాలా కృషి చేస్తారు. ఇంచుమించుగా అన్ని రంగాల వారు అభివృద్ధి పరిచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పరిపాలకుడు దక్షుడవుతే సమస్తము కూడా దక్షత లభిస్తుంది. దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. దాని సూర్యుడి యొక్క ప్రభావము, చంద్రుడి యొక్క ప్రభావం, మిగతా కుజాది పంచగ్రహాలు, రాహుకేతు యొక్క ప్రభావం చేత కొన్ని అరిష్టాలు మినహాయించి సాధ్యమైనంత వరకు అన్ని రకాలైనటువంటి అనుకూలాలు జరుగుతాయి. పంటలు బాగా పండుతాయి. ఎర్రని ధాన్యములు బాగా పండుతాయి. విశేషమైనటువంటి ధన కనక వస్తువాహనాలతో పాటుగా ఈ దేశం, ఈ ప్రాంతం చాలా అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. విదేశీయుల యొక్క ప్రభావం మన దేశం పైన ఎక్కువగా ఉండి మన దేశం ఈ సంవత్సరం ఉత్తమమైనటువంటి రంగంలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క ప్రభావం
అనుకూలం. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ విశ్వావసు నామ సంవత్సర ప్రభావం చేత అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తి కలిగి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అభివృద్ధి అయి ఉన్న స్థానానికంటే ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు మీ రాశి వారికి రాజపూజ్యములు ఆదాయ వ్యయముల వివరణ. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామినే నమః. శ్రీ యాదాద్రి క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామినే నమో నమః. ఇప్పుడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు గ్రహ సంచార ప్రభావం చేత ఫలితాంశములు. మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం 1వ పాదం మొత్తం 3 కలుపుకొని మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7, అంటే అగౌరవం 7. మేషరాశి వారికి 12వ ఇంట్లో శని సంచారం, రాహు సంచారం మరియు గురువు మే 15 నుండి 3వ స్థానంలో, అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 వరకు 4వ స్థానంలో కర్కాటక రాశిలో సంచరించి తిరిగి డిసెంబర్ 5వ తేదీ నుండి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మేషరాశికి ఈ సంవత్సరము ఎలాంటి గ్రహచార అనుకూలతలు లేవు. గురుబలం చాలా తక్కువగా ఉన్నది. పైగా ఏలినాటి శనిదోష ప్రభావం ప్రారంభమైనది. దీని ప్రభావం చేత మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి పథంలో నడవడం అనేటువంటిది చాలా కష్టంగా ఉన్నది. ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదు, కొత్త పనులు చేయకూడదు, తర్వాత మధ్యవర్తిత్వాలు చేయకూడదు. సాధ్యమైనంత వరకు వారి విద్యుక్త ధర్మంగా నిర్ణయించబడినటువంటిది ఎవరిదైతే ఉద్యోగమో లేకుంటే వ్యాపారం ఏది ఉందో అది మాత్రం తాను కొత్త దానికి పోకుండా చేసుకుంటూ వెళ్ళటం, సాధ్యమైనంత వరకు దైవ సేవ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కడు జాగ్రత్తతో ఉండడం అవసరం ఉంది. ఎక్కువగా పెట్టుబడులు పెడితే నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం శని గురువుల యొక్క జపాలు చేసుకొని మరియు శివారాధన బాగా చేయడం వలన ప్రతి శనివారము, సోమవారము, గురువారాల్లో ఈశ్వర ఆరాధన చేయడం వలన ఉన్న సమస్యలను తొలగించుకొని అనుకూలమైనటువంటి జీవనం గడిపేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు మేషరాశి వారు కొత్త పనులు చేయకుండా, కొత్త పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక వృషభ రాశి వారు. వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 3 పాదములు, రోహిణి నక్షత్రం 4 పాదములు, మృగశిర నక్షత్రం 2 పాదములు కలిపి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి వారికి శని 11వ స్థానంలో ఉన్నాడు. గురువు 15 మే నుండి 2వ స్థానానికి వస్తున్నాడు. మరియు అక్టోబర్ 19 నుంచి 3వ స్థానంలో, తిరిగి డిసెంబర్ 5వ తేదీ నుండి 2వ స్థానానికి వస్తున్నాడు. ఈ వృషభ రాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, రాజపూజ్యం 1, అగౌరవం 3. ఈ విధంగా ఉన్న కారణం చేత, అంటే వృషభ రాశి వారికి గురు ప్రభావం అనుకూలంగా ఉంది, శని ప్రభావం అనుకూలంగా ఉంది, రాహుకేతువుల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. అన్ని గ్రహ అనుకూల ప్రభావం చేత ఈ యొక్క వృషభ రాశి వారు చాలా అనుకూలంగా ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు విద్యను బాగా ఉత్తీర్ణతను
పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు చాలా రాబడిని పొందేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ఉన్నత పదవులను పొందేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకున్నా నిత్యం వారు గురు ఉపదేశ మంత్రాలు, తర్వాత నిత్యం వారు చేసుకునేటువంటి పూజలు అవి మాత్రం చక్కగా చేసుకుంటూ దైవ సేవ అంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నప్పుడు ప్రాపంచికంగా అర్థాన్ని, భగవత్పరంగా పరమార్థాన్ని సాధించేటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి ప్రపంచ పరమార్థ సేవను పెంచుకునేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి బాగుంది. అంటే ఈ సంవత్సరం అంతా విశేషమైనటువంటి శుభ ఫలితాలు, అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇక అద్భుతంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఉండబోతాయి ఈ సంవత్సరం అంతా కూడా. తర్వాత మిథున రాశి వారికి, మిథున రాశి మృగశిర నక్షత్రంలో 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 3 పాదాలతో కూడినటువంటిది మిథున రాశి. ఈ మిథున రాశికి 14 ఆదాయం, 2 వ్యయం, రాజపూజ్యం 4, 3 అగౌరవం. మిథున రాశి వారికి గురువు మే 15 నుండి 1వ స్థానంలోకి, అక్టోబర్ 19 నుంచి 2వ స్థానంలో, మరియు డిసెంబర్ 5 నుంచి మళ్ళీ తిరిగి 1వ స్థానానికి వస్తున్నాడు. శని 10వ స్థానంలో, రాహుకేతువులు 10వ స్థానంలో మరియు 4వ స్థానంలో సంచరిస్తున్న ప్రభావం చేత ఈ సంవత్సరం గురు ప్రభావం చేత అంటే వ్యయం ఇంతకాలం నుంచి అనేక రకమైనటువంటి ఖర్చులకు వాళ్ళు ఇబ్బంది పడినారు మిథున రాశి వారు. ఆ ఖర్చులన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అంటే కొద్దిగా ఆదాయం పెరిగేటువంటి అవకాశం. మధ్యలో కర్కాటక రాశి ప్రవేశ ప్రభావం చేత, గురువు యొక్క సంచారం చేత ఆకస్మిక లాభాలు, ధనలాభాలు వచ్చేటువంటి అవకాశం. ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి జరుగుతుంది. చాలా అనుకూలాలు ఉన్నాయి. తర్వాత రాహు కేతు ప్రభావం చేత యాత్రా యోగం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలతోటి ఆచితూచి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. సరైనటువంటి స్థానంలో ఆలోచించి కనుక సరైనటువంటి పెట్టుబడులు పెట్టినచో మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశాలని, లేకపోతే నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క రాశివారు దత్తాత్రేయ స్వామి ఆరాధన మరియు యాత్ర సందర్శనాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు కర్కాటక రాశి వారి ఫలితాంశం. పునర్వసు 1వ పాదము, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు చొప్పున కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 8 ఆదాయము, వ్యయం 2, 7 రాజపూజ్యము, 3 అగౌరవం. కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 12వ స్థానంలో గురువు సంచారము, అక్టోబర్ 19 నుండి కర్కాటక రాశి ప్రవేశము, తిరిగి డిసెంబర్ 5వ తారీఖు నుండి 12వ స్థానంలో గురు సంచారము, 9వ రాశిలో మీనరాశిలో శని సంచారం, 18 మే నుండి రాహుకేతువులు కుంభంలో 8వ స్థానంలో రాహు, కేతు సింహంలో 2వ స్థానంలో కేతు సంచార ప్రభావం చేత కర్కాటక రాశి వారికి ఎక్కువ అనుకూల ఫలితాలు లేవు. ఈ కర్కాటక రాశి వారు మే 15 వరకు శుభ కార్యక్రమాలు జరుగుతాయి. విశేషమైనటువంటి కార్యక్రమాలు, విశేషమైనటువంటి పెట్టుబడులు, విశేషమైనటువంటి వస్తు కొనుగోళ్లు జరుగుతాయి. తదుపరి ఆరోగ్య విషయంలో కొన్ని ఖర్చులు బాగా జరిగేటువంటి అవకాశం ఉంది. మరియు రాహు అష్టమ స్థితి ప్రభావం చేత అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంది.
మరియు కేతు ద్వితీయ స్థానం ఉండడం చేత కుటుంబ పరమైనటువంటి సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు గణపతి ఆరాధన, శివారాధన, దుర్గారాధన చేయడం వలన సమస్యలను తొలగించుకొని ఉత్తమమైనటువంటి మార్గం ద్వారా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. సింహరాశి వారి ఫలితాంశం: మఖా నక్షత్రం 4 పాదములు, పుబ్బా నక్షత్రం 4 పాదములు, ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒక పాదం కలిపి సింహరాశి. ఈ సింహరాశికి 11 ఆదాయం, 11 వ్యయం, 3 రాజపూజ్యం, 6 అవమానం. ఈ సింహరాశి వారికి మే 15 నుండి గురువు 11వ రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 వరకు 12వ రాశిలో, తిరిగి 11వ రాశిలో సంచరిస్తున్నాడు. శని అష్టమ స్థానంలో, రాహు సప్తమ స్థానంలో మే 18 నుండి, కేతు లగ్న స్థానంలో సింహరాశిలో సంచరిస్తున్న ప్రభావం చేత విశేషమైనటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. గురువు 11వ స్థానంలో ఉన్న కారణం చేత దేవాలయాలు, విశేషమైనటువంటి దైవ యజ్ఞ యాగాది క్రతువులు వీరి ద్వారా జరిగేటువంటి అవకాశం ఉన్నది. కొత్తగా నూతన నిర్మాణాలు అంటే గృహ నిర్మాణాలు చేయగలరు. సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఉన్నది. విద్యా విషయంలో, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో ఈ రాశివారు చాలా శుభ ఫలితాలను పొందుతారు. విదేశాల్లో ఉద్యోగాలను కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అష్టమ శని ప్రభావం చేత విదేశాల్లో గ్రీన్ కార్డుల యొక్క అంటే అక్కడి కార్డుల యొక్క ప్రభావం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ సమస్యలు తొలగటానికి సింహరాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, గణపతి ఆరాధన చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. ఉన్నతమైనటువంటి స్థానాలను పొందగలుగుతారు. తదుపరి కన్యా రాశి ఫలితం. కన్యా రాశి వారిది ఉత్తర ఫల్గుని నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యా రాశి యొక్క ప్రభావం, కన్యా రాశి యొక్క నక్షత్రాలు ఇవి. ఈ రాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, రాజపూజ్యం 2, అగౌరవం అంటే అవమానం 2. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి 10వ రాశిలో, అక్టోబర్ 19 నుంచి 11వ రాశిలో, డిసెంబర్ 5 నుంచి మళ్ళీ తిరిగి 10వ రాశిలో సంచారం చేస్తున్నారు. కన్యా రాశి వారికి 7ంట శని సంచారం జరుగుతుంది. మే 18 నుంచి 6ంట రాహు సంచారం, మే 18 నుంచి కేతు 12వ స్థానంలో సంచార ప్రభావం చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా మధ్యమ ఫలితాలు ఉంటాయి. 12వ స్థానంలో కేతు ఉన్న ప్రభావం చేత ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో బాగా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. దైవ కార్యక్రమాలకు బాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే తన కొరకై కావచ్చు, తన కుటుంబం కొరకై కావచ్చు, విశేషంగా ఖర్చు పెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. కొన్ని కుటుంబ సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మే 15 వరకు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. మే 15 వరకు వివాహ శుభ కార్యక్రమాలు అంటే మే మాసం వరకు వివాహ శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కన్యా రాశి వారు శనిగ్రహ ఆరాధన, రాహుకేతువుల ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలు కలుగుతాయి. మరియు దశమ గురు ప్రభావం చేత దైవ సంస్థానాలలో అంటే దేవాలయ సంబంధించినటువంటి శాఖల్లో పనిచేసే వారికి ఉన్నత పదవులు ప్రాప్తించేటువంటి అవకాశం ఉంటుంది. మరియు కన్యా రాశి వారు ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడడం అవసరం ఉంది. గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ప్రభావం చేత సత్ఫలితాలు కలుగుతాయి. తదుపరి
తులారాశి వారి ఫలితాంశం. తులారాశి వారికి 11 ఆదాయము అంటే చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు వెరసి తులారాశి. ఈ తులారాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు వ్యయం, 2 రాజపూజ్యం, 2 అవమానం. మే 15 నుండి గురువు 9వ ఇంట మిథునంలో సంచారం, శని 6వ ఇంట సంచారం, రాహుకేతువులు 18 మే నుండి 5వ స్థానంలో కుంభరాశిలో మరియు 11వ స్థానంలో కేతు సంచరించడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యములు అవకాశం ఉంది. తర్వాత కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. తర్వాత బంధుమిత్రుల యొక్క కార్యక్రమాల్లో ఆనందంగా పాల్పంచుకుంటారు. కేతు 11వ స్థానంలో ఉండడం వలన విదేశ యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క తులారాశి వారికి ఉన్నది. శని దోషం కానీ గురు దోషం కానీ ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలాంటి ప్రభావం లేదు. విశేష దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క తులారాశి వారు లక్ష్మీ ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన, మహాలక్ష్మి యాగాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ పాల్గొనటం చేయడం వలన విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధనతో, మహాలక్ష్మి ఆరాధనతో ఈ సంవత్సరం అంతా వారికి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు, అఖండ ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాంశం. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, 14 వ్యయం, 5 రాజపూజ్యం, 2 అవమానం. ఈ విధంగా ఉంది. మరియు గురువు మే 15 నుండి 8వ స్థానంలో ఉంటున్నాడు. శని 5వ స్థానంలో, రాహుకేతువులు 4థ దశమ కేంద్రాలలో సంచరిస్తున్నారు. రాహుకేతువుల యొక్క ప్రభావం చేత వీరికి రాహుకేతువుల యొక్క ప్రభావం చేత అనుకూలంగా ఉండి విద్యా విషయంలో అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి జరుగుతుంది. కానీ గురువు 8వ స్థాన ప్రభావం చేత అనారోగ్య సమస్యలు, తర్వాత ఆర్థిక ఇబ్బందులు, కొద్దిగా బాగా ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంది. ధనము నిలవకుండా ఉండేటువంటి అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. మే 15 తర్వాత 8వ స్థానం పొందుతున్న గురు ప్రభావం చేత మరియు శని 5వ స్థానంలో ఉన్న చేత సంతానం యొక్క అననుకూలతలు, సంతాన సంపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు దుర్గారాధన మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రభావం చేత అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశము మరియు ఆరోగ్య విషయంలో అనుకూలాలు ఏర్పడే అవకాశం ఉన్నది. దీని ప్రభావం చేత సత్ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాంశములు. ధనుస్సు రాశి వారిది మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిపి మూలా ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, 1 రాజపూజ్యం, 5 అవమానం. ఈ విధంగా ఉంది. మే 15 నుండి గురు సంచారం 7వ స్థానంలో, శని సంచారం 4థ స్థానంలో, మే 18 నుండి రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్న కారణం చేత విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా గురు ప్రభావం చేత వివాహం కాని వారికి తొందరగా శీఘ్రంగా వివాహం కుదిరి వివాహాలు కలిగేటువంటి అవకాశం ఉంది. సంతానం అనుకూలాలు అవుతాయి. విద్యార్థులకు మంచి విద్యను అంటే మంచి బోధకమైనటువంటి స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ అందుబాటులోకి వస్తాయి. శని అర్ధాష్టమ సంచారం వలన 4థ స్థానంలో ఉన్న వలన రాశి వారికి సంబంధించినటువంటి తల్లిపరమైనటువంటి
కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మరియు తృతీయ రాహు నవమ కేతు ప్రభావం చేత యాత్రాయోగం ఉండేటువంటి అవకాశం ఉంది. మరియు గురు ప్రభావం చేత శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం చేసినటువంటి ప్రేక్షకులకు భక్తులకు అందరికీ అసవాదిత్యో బ్రహ్మ ఆ సూర్యుని యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యం భాస్కరాధీనం, ఆరోగ్యము గురించి సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం, విశేషమైనటువంటి సూర్య అరుణ పారాయణాలు, సూర్యగ్రహారాధనలు మరియు విద్యాప్రాప్తికై శ్రీ సరస్వతీదేవి గణపతి విశ్వక్సేన ఆరాధనలు, లక్ష్మీ ప్రాప్తికి శ్రీ మహాలక్ష్మి శ్రీ సూక్త పారాయణాలు, శ్రీ సూక్త హవనాలు, కనకధార స్తోత్ర పారాయణాలు మరియు సకల కార్య సిద్ధికై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు పారాయణాలు, కరావలంబ స్తోత్రాలు చేయాలి. దాని ప్రభావం చేత సమస్త ప్రేక్షకులందరికీ కూడా అన్ని అనుకూలాలు జరగాలని. ధర్మో రక్షత రక్షితః, మనము జీవనం చేసేటప్పుడు మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత నష్టమైన సమయమైనా కష్టమైన సమయమైనా కానీ ధర్మాన్ని మర్చిపోకుండా మనం ఆ యొక్క ధర్మాన్ని కాపాడితే, ధర్మాచరణ చేస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. ఆ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులై సమస్త ప్రేక్షకులు భక్తులందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలచే వర్ధిల్లాలని. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలలు లేని సముద్రం ఉండదు. అలాగే మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేటువంటి లేకుండా కేవలం సుఖాలతోటే, కేవలం కష్టాలతోటే ఉండే జీవితం ఉండదు. కొన్ని రోజుల పాటు కష్టం, కొన్ని రోజుల పాటు సుఖం. అలలు వచ్చి పోతూ ఉంటాయి సముద్రానికి. జీవితానికి అంతే కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. వాటినే మానసికంగా ఎక్కువగా బాధపడుతూ తీసుకోకుండా భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటే కష్టాలు తొలగి సుఖాలు కలుగుతాయి. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ విజయం కలగాలని, విద్యార్థులంతా కూడా విశేషమైనటువంటి విద్యను పొందాలని, వ్యాపారస్తులంతా కూడా ఉన్నతమైనటువంటి లాభాలను పొందాలని, మరియు ఉద్యోగాన్వేషణ ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు భృతి కలగాలని, వివాహం కాని వారికి వివాహం కలగాలి, మరియు సంతానం లేని వారికి సంతానం కలగాలి. రుణగ్రస్తులైనటువంటి వారు సరైనటువంటి ఆధారం, ధనం, ఆర్థికం ప్రభావం దొరకడం చేత రుణ విమోచన కలగాలి. అనారోగ్యవంతులకు ఆ భగవంతుని అనుగ్రహం వలన, భగవత్ సేవ వలన ఆరోగ్యం కలగాలి, ఆరోగ్యవంతులు కావాలి అని కోరుకుంటూ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సర ప్రభావం పంచాంగ శ్రవణము మరియు ప్రభావం చేత సమస్త ప్రాంతము, దేశము, రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా క్షేమారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఓం వరయాదాద్రిపేవ దైవతం నః జయలక్ష్మీపతిరేవ దైవతం నః ఫణిరాజాసన ఏవ దైవతం నః భగవాన్ శ్రీహరిరేవ దైవతం నః శ్రీనారసింహ కరుణాంబుధిర్నః శ్రీనారసింహో గుణవారిధిర్నః శ్రీనారసింహో నిజదైవతం నః శ్రీనారసింహో మహతీ గతిర్నః ప్రహ్లాదే శాంతసింహః రిపుదమనవిధో గండభేరుండసింహః దౌర్వీర్యే చోగ్రసింహః భవజతిమిర్నాశే చ జ్వాలానృసింహః స్వానందే యోగసింహః ధనతరణఖరవర్చా స్వయంభో నృసింహః స్తంభోద్భూత నృసింహః దిశతు శుభవరాన్ మోక్షలక్ష్మీ నృసింహః మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం.
మంగళం నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ యాదాద్రి జ్వాలా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సమస్త భక్తజనులకు స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తి కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.